హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఉద్దిన వడ, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ సూపర్ కాంబో అని అనొచ్చు దీనికి ముందుగా మనము ఉద్దిబేళ్ళు అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చాలా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. కొద్దిగా యాడ్ చేసుకొని చాలా అనేది వాటర్ యాడ్ చేస్తే అది పలుచగా అయిపోయి మనకి వడ అనేది రాదు. ఇలా ఈ విధంగా పిండి రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకున్న తర్వాత ఇందులోకి సాల్టు, పెప్పరు, ఆనియను, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఇందులోకి పెప్పర్ కూడా కర్రీ లీవ్స్, కొరియాండరు అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొనేసి కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వితౌట్ సోడా కూడా వేసుకోవచ్చు. కొంతమంది సోడా యూజ్ చేస్తారు, నేను వితౌట్ సోడా చేస్తున్నాను. అయినను బాగా క్రిస్పీగా వచ్చాయి. క్రిస్పీగా రావడానికి లాస్ట్లో నేను ఇందులోకి కొద్దిగా మనం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తే మనకి క్రిస్పీగా రెడ్గా అనేది వస్తాయి. లేదా మనకి రైస్ ఫ్లోర్ లేదంటే కొద్దిగా రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ ఫ్లోర్ లేదు అనేసి రవ్వని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అదే రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి జీలకర్ర, పెప్పరు, ఆనియను, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కరివేపాకు లేదనేసి వేయలేదు. మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మీకు అది తెలియలేదు అంటే కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి కొద్దిగా వదిలితే అది పైనకి తేలుతుంది. అలాంటప్పుడు మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత పల్లీల చట్నీ ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పుట్నాలు, గ్రీన్ చిల్లీ, చింతపండు, తెల్లవాయలు, బెల్లము అందులోనే అంటే పుట్నాలు, గ్రీన్ చిల్లీ ఆల్రెడీ కొద్దిగా టోస్ట్ అయినాక కొద్దిగా వేపేసుకున్న తర్వాత లాస్ట్లో బెల్లము అనేది వేసుకోవాలి. వేసుకున్న తెల్లవాయలు అవన్నీ వేసుకొని అలా వేయించేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇడ్లీకి ప్రిపేర్ చేసి పెట్టేశాను. తర్వాత ఇప్పుడు మనము స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మీకు వేసే ప్రతిసారి వాటర్లో డిప్ చేసుకోవాలి. హ్యాండ్ని వాటర్లో డిప్ చేసేసుకొని దాన్ని మన 4 ఫింగర్స్ ఉంటాయి కదా, 4 ఫింగర్స్లోనే పెట్టి ఇలా వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా కష్టమవుతుంది, బట్ చేస్తా వచ్చేస్తాయి. ఇలా సూపర్ కాంబో కదా ఇది, మనకి టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్, మార్నింగ్. బట్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడో ఒకసారి ఓకే, డైలీ నాట్ బ్యాడ్. ఇలా చూడండి ఎంత క్రిస్పీగా రెడీ అయినాయో.